మొన్నటి ఎన్నికల్లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఒకవైపు జనసేనతో, మరోవైపు బీజేపీతో కలిసి ప్రయాణం చేసింది. అధికారంలోకి రాగలిగింది. కానీ గౌరవం ఇచ్చిపుచ్చుకున్న క్రమంలో టీడీపీ నుంచి ఆ రెండు పార్టీలకు తగినంత గౌరవం లభించడం లేదన్న విమర్శలొచ్చాయి. గత 2 ఏళ్లుగా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉండేది. నాయకుల నుంచి క్యాడర్ వరకు అదే పరిస్థితి. అయితే దానిని తప్పుబట్టేవారు సీఎం చంద్రబాబు. కూటమిలోని 3 పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించేవారు. జనసేనతో పాటు బీజేపీని గౌరవించాల్సిందేనని పార్టీ క్యాడర్కు తేల్చి చెప్పారు. మొన్ననే టీడీపీ నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఎవరికి ఇష్టం లేకున్నా జనసేనతో వెళ్లాల్సిందే అని తేల్చి చెప్పారు. కొందరు సీనియర్లకు వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు, కానీ కూటమి విషయంలో మాత్రం ఆలోచన ఒకే మాదిరిగా ఉండాలంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో టీడీపీ క్యాడర్కు స్పష్టమైన అవగాహన వచ్చింది. కూటమి క్రమశిక్షణ విషయంలో సైతం చంద్రబాబు సీరియస్ యాక్షన్లోకి దిగారు. కూటమిలో విభేదాలకు కారణమవుతున్న పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మపై వేటు వేశారు. పిఠాపురం వర్మ క్యాడర్తో మమేకమై పనిచేసే నేత. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత పదే పదే జనసేనతో గొడవలు పెట్టుకుంటున్నారు. ప్రోటోకాల్ అంటూ ఫోటోలు పెట్టడం లేదంటూ ఏవేవో సాకులు చూపుతున్నారు. ఆయన వైఖరిలో తేడా కనిపిస్తోంది. అలా అని బలమైన నాయకుడు. అలా 2 సంవత్సరాల పాటు ఆయన చర్యలను గమనించారు. రోజురోజుకు శృతి మించుతుండడంతో ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ. 30 నుంచి 40% ఓటు బ్యాంక్ కలిగిన పార్టీ. సహజంగానే క్షేత్రస్థాయిలో అంత బలం లేకపోయే బీజేపీ, జనసేన విషయంలో టీడీపీకున్న భిన్న వైఖరి ఉంటుంది. అయితే కూటమి ద్వారా ముందుకెళితే జగన్ అధికారంలోకి రారు. కేంద్రంలో బీజేపీ సహకారం ఉంటేనే ఏపీలో కూటమి సవ్యంగా ముందుకు సాగుతుంది. అందుకే చంద్రబాబు సైతం బీజేపీ కోసం తెలంగాణలోని పార్టీని అలాగే విడిచిపెట్టారు. కేవలం జగన్ని మరోసారి అధికారంలోకి రాకుండా చూసేందుకే టీడీపీ నాయకత్వం ఆ ప్రయత్నాల్లో ఉంది. అయితే వరుసగా జరుగుతున్న పరిణామాలతో టీడీపీ క్యాడర్కు స్పష్టత వచ్చింది. ఈ విషయంలో పూర్తి అవగాహన రావడంతో ఇక నుంచి అసంతృప్త స్వరాలు పెద్దగా వినిపించవు.